హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మేము న్యూ జెర్సీలోని మెట్రో పార్క్ ట్రైన్ స్టేషన్ నుంచి ప్రావిడెంట్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ప్రావిడెంట్ అనేది మసాచ్యూసెట్ లో అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నవైతే కనుక ఎవరైనా సరే ట్రైన్ లోకి వీల్ చైర్స్ ద్వారా కానీ హెవీ లగేజెస్ ద్వారా ఎక్కాలి అంటే వాటిని యూజ్ చేస్తారు. మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ప్లాట్ఫామ్ మీద చాలా మంది అయితే ఉన్నారు. మేబీ ఈ ట్రైన్ వర్కింగ్ అవర్స్ కాబట్టి వెళ్ళొచ్చేమో. బస్సెస్ కి పికప్ డ్రాప్ ఆఫ్ కంతా కూడా పే అయితే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. మన ట్రైన్ అయితే వచ్చేసిందండో, జాగ్రత్తగా ట్రైన్ లోకి అయితే ఎక్కేసేయాలి. మేము కోచ్ క్లాస్ అయితే గనక బుక్ చేసాము. సో చాలా బాగుందండి. ట్రైన్ లోపల అయితే మనకి కెఫెటేరియా, కూర్చొని తినడానికి అంతా ఉంది. ఈ ట్రైన్ నెంబర్ అయితే 172 మార్నింగ్ 10:06 AM కి అయితే మెట్రో పార్క్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లగేజెస్ ప్లేస్ చేసుకోవడానికి కూడా స్పేషియస్ గా అయితే గనక మనకి ఇచ్చారు. చాలా చాలా స్పేస్ ఉంది. సో లగేజ్ ఎక్కువ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. టికెట్ కలెక్టర్ వచ్చి మన రిజర్వేషన్ చూసి టికెట్స్ కూడా ఇచ్చేసారు. వ్యూ అలా అలా చూసేస్తూ ఉంటే విండోలో నుంచి ఆ సముద్రంలో ఎంత బాగా ఉందో. అలలు లేని సముద్రం, బీచ్ లో జనాలు, ఆ సన్నీగా ఎండ పడుతూ చాలా ప్లెజెంట్ గా అయితే ఉందండి. చూడండి, మధ్య మధ్యలో చెట్లు, ఇల్లులు వస్తూ ఆ బోటింగ్ లో తిరుగుతున్న జనాలు, ఫిషింగ్ చేసే వాళ్ళు కావచ్చు, సరదాగా టైం స్పెండ్ చేసే వాళ్ళు కావచ్చు. ఆ బ్రిడ్జ్ ముందు నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. నాకు మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. నాకైతే పరిగెత్తుకుంటూ ఆ వాటర్ మీద ఉన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కాసేపు అలా కూర్చొని ఉండిపోవాలన్నంత ఫీల్ అయితే వచ్చింది. అదిగో దూరంగా ఏదో పెద్ద బోటు కనిపిస్తుందండో. ఏంటబ్బా అని దగ్గరికి వెళ్ళే వరకు ఆగి చూస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి, ఏంటా చూసేద్దాం. అది ఇక్కడంతా ఎందుకబ్బా కార్లు అవన్నీ కూడా ఇంత ఎక్కువగా పార్క్ చేస్తున్నారా అని చూస్తున్నాను నేను. ఇదేదో ఫెర్రీ లాగా ఉందండో. అవునండి, ఫెర్రీ. అది ఇటువైపు నుంచి అటువైపు ఏదైనా ఐలాండ్స్ కి తీసుకెళ్తుందేమో మరి. చూడండి, కార్స్ అన్ని కూడా పార్క్ చేస్తున్నారు. సో వెహికల్స్ ని తీసుకెళ్తాయి కదండి ఫెర్రీస్, అలాంటిది లాగా ఉంది. ఫెర్రీ టికెట్స్ కొనుక్కోవడానికి టికెట్ కౌంటర్ లాగా ఉంది ఆ హౌస్ బిల్డింగ్. చాలా ఎక్సైటింగ్ గా ఉందండి నాకు చూడటానికి అయితే. ఎంత బాగుందో. అమ్మో, క్రూజ్ కూడా ఉందండి ఇక్కడ. ఎంత పెద్ద క్రూజ్ చూడండి. ఏంటో తెలియదు మరి. ఏదో స్టాప్ అయితే వచ్చేసింది. ఏంటబ్బా ఈ స్టాప్ అని చూస్తుంటే నాకు ఇంకా కనిపించట్లేదు. న్యూ లండన్ అంటండి. లండన్ యూకేలో కదా ఉంది, ఇక్కడ ఉందా అని అయితే నేను అనుకున్నాను. అలా అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటే చూడండి ఎంతెంత పార్కింగ్ లాట్స్ అయితే ఉన్నాయో. మొత్తం కార్లే ఉన్నాయండి. అలా వస్తుంటే ఈ సముద్రం అయితే కనుక ఎండ అవ్వడమే లేదండి. చూడు ఎంత బాగుందో. అసలు ప్రశాంతంగా ఉంది. సముద్రం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనేలాగా ఉంది. చుట్టూరా నేనేమన్నా US లో ఉన్నానా లేదంటే యూరోప్ లో ఉన్నానా అనేలాగా సముద్రం ఆనుకొని నీళ్ళ చుట్టూరా అయితే హౌసెస్ ఉన్నాయి. చుట్టూ ఇంకెంత దూరం అనేలాగా అయితే వెయిటింగ్ ఉంది నాకు. మీకు కూడా నాతో పాటు వ్యూ అంతా చూపించేస్తున్నాను, చూసేయండి. ఎంత బాగుంది కదా. మనకి న్యూ జెర్సీ టు బోస్టన్ రూట్ అనేది ఎంత బాగుంది అనిపిస్తా ఉందండి నాకు. ఇదంతా చూసే ముందు మన వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ కొట్టి షేర్ చేసేసేయండి. మా పాప అయితే బయట ఉన్న వ్యూ గురించి వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆమె ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ముద్దులు ఇస్తూ ఆనందంగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంది. చూడండి, మీకు అందరికీ కూడా హాయ్ చెప్పేస్తోంది. మీరు కూడా ఒక్కసారి హాయ్ చెప్పేసేయండి. మళ్ళీ సముద్రం వచ్చేసిందండి. అక్కడ ఏదో హార్బర్ లాగా ఉంది కదా. హార్బర్ లో అయితే ఎన్ని బోట్స్ పార్క్ చేసి ఉన్నాయో. ఇదేంటబ్బా కప్స్ అని ఉన్నాయి. చూడండి, కప్స్ అని రాశారు. కిందకి లాగితే గనక మనకి కప్స్ వస్తాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీలో ఉందండి. మనం పట్టుకొని వాటర్ అయితే తాగేసేయచ్చు. కప్స్ అయితే కోన్ షేప్ లో చాలా బాగున్నాయి కదా ముద్దుగా. టాయిలెట్ లో ఇది చూసినారా మీరు, ఫ్రెషనర్ తో పాటు టాయిలెట్ కూడా సెల్ఫ్ క్లీన్ అయిపోతుందండి ఎవ్రీ ఫ్లష్ కి. సో దట్ మళ్ళీ స్పెషల్ గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. సో మనం అయితే ఫైనల్ గా స్టాప్ కి అయితే వచ్చేసామండి. ఈ రెడ్ బటన్ ని నొక్కితే మనకి ఓపెన్ అయిపోతాయి డోర్స్.
1 by 1 లగేజ్ ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా దిగేసాము. చూడండి, ఇదైతే కనుక మనకి స్టేషన్ లో రెస్టింగ్ ఏరియా, కూర్చోడానికి చాలా బాగుంది ప్లేస్ అనేది. ఎంత నీట్ గా అయితే ప్రొవైడ్ చేశారు. క్లీనింగ్ సర్వీసెస్ అన్ని కూడా అలాగే నీట్ గా ఉన్నాయి. మనకి ఏదైనా కొనుక్కొని తినడానికి కూడా ఉంది. పార్కింగ్ లాట్ అంతా ఉంది. ప్రావిడెంట్ స్టేషన్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు, సో దట్ ఎవరికి కన్ఫ్యూజన్ అనేది కూడా ఉండదు మనకు. ఇలా బయటకు వచ్చి చూస్తే స్టేషన్ నుంచి వ్యూ అయితే అదిరిపోయిందండి. ఎంత బాగుందో. అవన్నీ బిల్డింగ్సా లేకపోతే బొమ్మలా అనేలాగా ఎంత బాగున్నాయో కన్స్ట్రక్షన్స్ కూడా. అన్ని కూడా యూరోప్ లో చూసానండి సిమిలర్ కైండ్ ఆఫ్ హౌసెస్. మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్ని కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లాగే చాలా బాగుంది. కాకపోతే స్టేషన్ బయట వరుసగా కార్లు అయితే పార్క్ చేసేసి ఉన్నారండి. ఈ ట్రైన్ లో నుంచి వచ్చే వాళ్ళని పికప్ చేసుకునే వాళ్ళు 1 by 1. ఓ ఆగండి ఆగండి ఆగండి, నేను వచ్చింది బోస్టన్ కా లేకపోతే యూరోప్ కా అనే డౌట్ అయితే నాకు వస్తుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ సైకిల్ స్టాండ్ అయితే చూస్తున్నాను. స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఇది చూడండి, మనకి బిల్డింగ్ కూడా కనిపిస్తుంది, స్టేట్ బిల్డింగ్. స్టెప్స్, సైకిల్స్ ఇవన్నీ మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటిని అయితే లోకల్ గా రోమ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మీకు ఇక్కడంతా కూడా వ్యూ చాలా బాగుంది. మీకు కూడా ఒకసారి చూపించేస్తాను అనేసి అనుకుని నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేయండి. గ్రీన్ కలర్ బస్ వెళ్తుంది, నాకు తెలిసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని నేను అనుకుంటున్నాను. ఏంటబ్బా ఇక్కడ ఏదో లోయలాగా ఉంది, ఒక్కసారి ఆగండి చూసేద్దాం. ఓ అంత గడ్డి ఉంది, ఆడుకోవడానికి స్పేస్ లాగా. పక్కన ట్రాక్ అన్ని కనిపిస్తున్నాయి. ఎంత ప్లేస్ అయితే ఉంది చూడండి, చాలా బాగుంది కదా. Amtrak స్టేషన్ అని ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. Amsterdam అమ్మాయి. See you in the next video. Bye bye.